హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహానీ సిస్టర్స్. ఈరోజు నవరాత్రి డే 2 కాబట్టి నేను ఈ లెహెంగా చూస్ చేసుకున్నాను. మా చెల్లెము ప్యారెట్ గ్రీన్ కలర్ టాప్ చూస్ చేసుకుంది. ఈ లెహెంగా నేను కంకటాలలో 60% ఆఫ్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఈ ప్రైస్ ఎంతో మీకు కూడా తెలియాలంటే కమెంట్ చేయండి. ఇదొక 3 పీస్ సెట్ అనమాట. వాళ్ళే బ్లౌజ్, స్కర్ట్ విత్ ఓనీ ఇచ్చారు. సో ఇది నా ఫైనల్ అవుట్పుట్ లుక్ అనమాట. ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అనమాట. సో ఎవరైనా వేసుకోవచ్చు, లైక్ కాలేజ్కి కానీ ఆఫీసెస్ కానీ ఈజీ టు క్యారీ. సో ఇది నా ఫేవరెట్. మా చెల్లి ఇలానే నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, కానీ తను లేకుండా నేను అస్సలు ఉండలేను ఒక్కరోజు కూడా. మా చెల్లి డ్రెస్ మేము మెటీరియల్ తీసుకొని కుట్టించాము. టాప్ కోసం మేము సౌభాగ్యాలో మెటీరియల్ తీసుకున్నాం. చున్నీకేమో డై వేపించాము. విత్ బ్లూ కలర్ లెగిన్ పేరప్ చేసాం. ఈ నవరాత్రి డే 2 అంటే మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కమెంట్ చేయండి. తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ వినండి. దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది ఈ బ్రహ్మచారిణి స్వరూపం. ఈమె వైట్ శారీ వేసుకుంటుందంట. రైట్ హ్యాండ్లో జపమాల, లెఫ్ట్ హ్యాండ్లో కమండలం ఉంటుంది. హిమవంతుడు కూతురు అయిన ఆ పార్వతీదేవియే ఈ బ్రహ్మచారిణి దేవి అంటుంటారు. బ్రహ్మచారిణి దేవి ఇస్ ద అన్మ్యారీడ్ ఫార్మ్ ఆఫ్ గాడెస్ పార్వతి. ఈమె శివుడిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక కోసం నారదుడు చెప్పిన ఉపదేశం విని ఘోరమైన తపస్సు చేసిందంట. ఓన్లీ వాటర్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని కొన్ని సంవత్సరాలు ఘోరమైన నిష్ట తపస్సు చేసేదంట. కొన్ని రోజులకి వాటర్ అండ్ ఫ్రూట్స్ కూడా మానేసి ఓన్లీ డ్రైడ్ లీవ్స్, కింద పడిపోయిన ఎండిపోయిన లీవ్స్ మాత్రమే తీసుకునేదంట ఈ మాతాదేవి. అప్పుడు శివుడు ఈ మాత యొక్క నిష్ట తపస్సు గమనించి శివుడు వచ్చి ఈ మాతని పెళ్లి చేసుకుంటాడంట. The story of Ma Brahmacharini is about the goddess Parvati penance to win the love of Lord Shiva. Ma Brahmacharini personifies love and loyalty. ఈ రోజు మనల్ని గ్రీన్ కలర్ వేసుకోమంటారు. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే మా బ్రహ్మచారిణి యొక్క డివోటీస్కి ఆమె యొక్క అంకిత స్వభావం, ప్రశాంతత మనకు కూడా ఉంటుందని ఆ కలర్ వేసుకోమంటారు. సో ఇదే దీని వెనకాతలున్న స్టోరీ. నా స్టోరీ అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు కూడా మీ దసరా అండ్ నవరాత్రులు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ నవరాత్రి టు ఆల్.